డైనమిక్ స్టార్ విష్ణు మంచు నవంబర్ 23న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాదాపు 25 సినిమాల వరకు చేసిన విష్ణు తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా కన్నప్ప సినిమాని స్పెషల్ ఇంట్రెస్ట్తో తీస్తున్నారు. 7-8 సంవత్సరాల నుంచి కన్నప్ప కథ సినిమాగా తీయాలి అనే ఆలోచన మనసులో మెదులుతోంది. ఇంతవరకు వచ్చిన కన్నప్ప సినిమాల కన్నా వైవిధ్యంగా, భారీగా రూపొందించాలని కలలు కన్నారు విష్ణు. నిజం చెప్పాలంటే తన బిజినెస్ మార్కెట్ కన్నా రిస్క్ చేసి 150 కోట్ల బడ్జెట్తో కన్నప్ప సినిమా ప్రొడ్యూస్ చేశారు. విష్ణు మంచు స్వయంగా కన్నప్ప కథ రాశారు. చారిత్రక ఆధారాల పరంగా కన్నప్ప 3-4 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి అని తెలుస్తుంది. ఆ కాలంలో ఏమాత్రం కాలుష్యం లేని ప్రశాంత వాతావరణం, పచ్చని అడవి, స్వచ్ఛమైన నీరు, నది, జలపాతాలు కావాలి. అందుకే న్యూజిలాండ్లోని రియల్ లొకేషన్స్లో 400 మంది యూనిట్తో అక్టోబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిపారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి బ్లూ మ్యాట్లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ తీశారు. మంచు మోహన్ బాబు, విష్ణు మీద ఉన్న అనుబంధం, అభిమానంతో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ది కామియో పాత్ర కాదు, చాలా కీలకమైన పాత్ర. కథని ఓ మలుపు తిప్పే క్యారెక్టర్. సినిమాలోని మెయిన్ ఆర్టిస్టులతో ప్రభాస్ కాంబినేషన్ సీన్స్, యాక్షన్ అదిరిపోయేలా వచ్చాయని ఇన్సైడ్ టాక్. ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ క్రేజీ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడని ఇప్పటికే రివీల్ చేశారు. ఈ మల్టీ స్టారర్ కాంబినేషన్తో కన్నప్ప సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయి ఉంది. సినిమాకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ వివిధ దేశాల్లో జరుగుతుంది. విష్ణు మంచు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్లు కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా లాస్ట్ ఓ గంట పాటు విష్ణు మంచు పర్ఫార్మెన్స్ శిఖరాగ్ర స్థాయిలో ఉందని, ఉత్తమ నటుడిగా అందరి చేత అనిపించుకుంటాడని పోస్ట్ ప్రొడక్షన్ వర్గాలు చెబుతున్నాయి. కన్నప్ప సినిమా కోసం రెగ్యులర్ సినిమా అభిమానులతో పాటు శివభక్తులు అందరూ ఎదురుచూస్తున్నారు.